రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దయింది. నేటి సాయంత్రం ఆయన హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత వరంగల్ వెళ్లనున్నట్లుగా పార్టీ వర్గాలు తొలుత తెలిపాయి. వరంగల్లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నట్లుగా వెల్లడించాయి. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా రాహుల్ గాంధీ తన పర్యటనను దాసాగా రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. పద్మ, ఏఏసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటన ఉన్న నేపథ్యంలోనే చివరి క్షణంలో రద్దయినట్టు సీఎం ఆఫీస్ ప్రకటించిన పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం, మొదటగా హైదరాబాద్కు వచ్చి సుమారు 5:30 ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా హన్మకొండ వరంగల్కి వస్తారు. వరంగల్కి వచ్చి హెలిప్యాడ్లో వరంగల్లో దిగుతారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో గ్రౌండ్లో హెలిప్యాడ్లో దిగి అక్కడ నుంచి నేరుగా భారీ కాన్వాయ్ తోటి సుప్రభ హోటల్లో వచ్చే అవకాశం. సుప్రభ హోటల్లో టీ తాగిన తర్వాత టీ బ్రేక్ తర్వాత తదనంతరం ఎవరైతే ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోటి కీలకమైనటువంటి ప్రజానేతలతోటి ఒక గంట సుమారుగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం సంక్షేమ పథకాలు ఎలాగ తీసుకొస్తున్నాం, 6 గ్యారంటీల పథకం అమలు ఎలా ఉందని పూర్తిగా సంక్లిప్తంగా సమాచారం తీసుకునే అవసరం ఉంటుంది. దానిపై మరింత అంశాలు కూడా కొన్ని చెప్పే అవకాశం కూడా ఉండే పరిస్థితి ఉంది. అయితే చివరిగా ఆ ప్రోగ్రాం రద్దు కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలందుకు నిరుత్సాహానికి గురైనట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ కనుక రాహుల్ గాంధీకి వరంగల్కి వస్తే కనుక వీళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఆ మంత్రులపై, ఎమ్మెల్యేలపై ఉండే వ్యతిరేకత కొంత కూడా ఆశాభావం వ్యక్తం చేసే కొంచెం వ్యతిరేకత కూడా రాహుల్ గాంధీకి చెప్పే అవకాశం ఉందని చెప్పేసి సీఎంకు సమాచారం ఉండడంతో చివరి క్షణంలో రద్దయినట్టు మనకు కొంత సమాచారం ఉన్నది. ఆ నేపథ్యం నిజంగా ఏదేమైనప్పటికీ మనం ఒక అఫీషియల్ గా మాత్రం వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నప్పటికీ కూడా దానికి ఆ పార్లమెంటు లోక్సభలో కీలకమైన బిల్లులు దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. దాని నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, ప్రజలకు ఎలాంటి చేరువైతుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ రిపీటెడ్గా 2-3 రోజుల నుంచి కూడా బీసీ కులగణన జరుగుతుంది. దాని నేపథ్యంలోనే అనేక సందర్భాల్లో సభలు పెడుతున్నారు. ప్రభుత్వంపై ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలు ఏమంటారు అని చెప్పి దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉండే. అయితే మొదటగా ఎమ్మెల్యేలంతా అదే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. ది సేమ్ టైం ఉన్నటువంటి మంత్రులకు పనిచేస్తుంటే మంత్రుల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు కొంత వ్యతిరేకత ఉన్న నేతలంతా కూడా ఇలా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్దామని చెప్పి వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం అనుకున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిన సమాచారం. అయితే కొంతమంది కీలక నేతలు అనుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇలాంటి విషయం అంతా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం, మనం కనుక వరంగల్కి వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండేదని చెప్పేసి చివరి క్షణంలో ప్రోగ్రాం రద్దయినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ రాహుల్ గాంధీ ప్రోగ్రాం రద్దు చేసినట్టు ఆ కీలక నేతలు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ కనుక రాహుల్ గాంధీ ప్రోగ్రాం అనుకుంటే తన మొదటిగా వరంగల్ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అది నెట్కి సంబంధించిన కార్యక్రమం. ప్రభుత్వ పరంగా కొంత వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి కొంత ఎదురు సమస్యలు ఉన్న అవకాశం ఉంది. కాబట్టి చివరి క్షణంలో ఈ ప్రోగ్రాం రద్దు చేసినట్టు సీఎం ఆఫీస్ నుంచి స్పష్టమైన సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి అన్ని అంశాలు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇష్యూస్ కావచ్చు, ఇక్కడ ఉన్న నేతల ఇష్యూస్ కావచ్చు, ప్రభుత్వంపై ఉన్నటువంటి అనేక అంశాల నేపథ్యంలోనే చివరి క్షణంలో రాహుల్ గాంధీ ప్రోగ్రాం రద్దు చేసినట్టు సమాచారం తెలిసిన పరిస్థితి ఉంది. పద్మ.